Anveshi-INBI Basic Income and Care participants ki good evening, నమస్కారము. మీరందరు నన్ను మర్చిపోయినట్లున్నారు. ఏమి అసలుకి మాట లేదు, పలుకు లేదు. మన గ్రూప్ లో అందరు చాలా బిజీగా ఉన్నట్లున్నారు. అయితే రేపు మనందరం కలవబోతున్నాం కాబట్టి ఒక్కసారి మీ అందరితో టచ్ బేస్ చేసి మీ అందరితో మాట్లాడాలనేసి అనిపించింది. గత నెల రోజులు నేను కూడా చాలా బిజీగా ఉన్నాను. అయితే రేపు తప్పకుండా అందరూ 12 మంది రేపు రావాలి అనేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వస్తారు అని. పండుగలన్నీ అయిపోయినాయి, ఇంకా ఊరికి వెళ్ళారు, వస్తున్నారు, వచ్చేసారు అనుకుంటా అందరూ. చింతామణి, జెస్సీ వీళ్ళంతా మెసేజ్ పెట్టారు, మేము ఊర్లో ఉన్నాము, ఊరు నుంచి వస్తున్నాం అనేసి. ఈ మధ్యలో మనము రూత్ గారి ఇనిషియేటివ్ తో మనము కొన్ని బేసిక్ మెడికల్ టెస్ట్ అనుకున్నాము. అవి శుక్రవారం శనివారం అనుకున్నాము కానీ కుదరలేదు. అయితే రేపు మీరు 8-9 మధ్యలో వస్తే అక్కడ మనకి ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు. కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ తో ఎవరైతే టెస్ట్లు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు వచ్చారంటే మనం అది చేయొచ్చు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మన సెషన్ మొదలు పెట్టుకుందాము. అందరు త్వరగా వచ్చినట్లయితే మనము వెంటనే మొదలు పెట్టుకోవచ్చు. 10 గంటల దాకా కావాల్సిన అవసరం లేదు, కానీ చూద్దాం మీరందరూ రావడం దాని పరిస్థితిని బట్టి. కానీ తప్పకుండా వర్క్ షాప్ మాత్రం మీరందరూ తప్పకుండా రావాలి. ఓకే, ఒక్కసారి మీరు నేను లాస్ట్ టైం పంపించిన వీడియో ఒకసారి చూడండి. ఓకే, మనము కొంత మీకు హోంవర్క్ ఇస్తున్నాను. రాత్రి మీరు ఆలోచించి రేపు పొద్దుకి ప్రిపేర్ అయ్యి రావాలి. ఏంటది? లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన విషయాలలో ఒకటి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారా, దాని అనుభవం ఏంటి, అది ఒకటి మనము గుర్తు చేసుకుందాము. రెండవది, మిమ్మల్ని జర్నలింగ్ అని అంటే మీరు ఏదైనా ఆడియో కానీ వీడియో కానీ లేకపోతే పుస్తకము, మీ అందరికీ నోట్ బుక్స్ కూడా లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళ నోట్ బుక్స్ నా దగ్గర ఉన్నాయి, మరి వాళ్ళకి రేపు నేను ఇస్తాను. ఓకే, సో మీరు దానిని ఆ అనుభవము, ఆ ఎక్స్పీరియన్స్, దాని గురించి కూడా కొంత ఆలోచించుకోండి. ఎలా చేశారు, చేయగలిగారా లేదా, ఏదన్నా దాని గురించి మనము ఒక చిన్న సెషన్ పెట్టుకుందాము. జర్నలింగ్ అంటే మనం డైరీ ఎట్లా రాసుకోవాలి, ఆడియో కానీ వీడియో కానీ రిటర్న్ డైరీ కానీ. మనము మనకి సెల్ఫ్ కేర్ అనే దాంట్లో 3 విషయాల గురించి మనము చివరి దాకా డిస్కస్ చేస్తాము. ఫిజికల్ వెల్బీయింగ్ ఒకటి, మానసిక వెల్బీయింగ్ ఒకటి, సంరక్షణ, శారీరక సంరక్షణ, మానసిక సంరక్షణ, మూడవది మన రిలేషన్షిప్ సంరక్షణ, అంటే ఎమోషనల్ హైజీన్ అంటాం దాన్ని. రిలేషన్షిప్స్ లో మనల్ని మనం ఎలా సంరక్షించుకోవాలి. అది ఏ రిలేషన్షిప్ అయినా కూడా పర్వాలేదు, అది ఇంటిమేట్ రిలేషన్షిపే కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ రిలేషన్షిపే కావచ్చు. మనము ఒక వ్యక్తిగా బయట ప్రపంచంతో, అది కుటుంబంతోనే కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులతోనే కావచ్చు, లేకపోతే మనం ఎవరితో అయితే పని చేస్తామో వాళ్ళతో అయినా కావచ్చు, ఎవరితో అయినా సరే. ఓకే, ఆ రిలేషన్షిప్స్ ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటాము, దాంట్లో మనము ఎలా చేస్తాము అనేటటువంటిది, ఈ 3 మనకి చివరి దాకా లాస్ట్ 12వ వర్క్ షాప్ వరకు మనము ఈ విషయాలనే చర్చించుకుంటాము. అయితే మనము సో వీటి గురించి మనకు ఫీడ్బ్యాక్ తప్పకుండా రేపు మనం డిస్కస్ చేద్దాము. రేపు ముఖ్యంగా దానికంటే ముందు ఇంకోటి ఏంటంటే, మనం స్టోరీ టెల్లింగ్, స్టోరీ లిసనింగ్ అన్నాం కదా. అంటే మీరు ఎవరితో అయినా ఒక అరగంట మాట్లాడుకోవచ్చు అని, మరి అది దాన్ని వాడుకున్నారా లేదా, దానివల్ల వచ్చిన ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, అవన్నీ కూడా మనము రేపు మాట్లాడుకుందాము. ముఖ్యంగా మీరు రేపు ప్రిపేర్ అయి రావాల్సింది ఏంటంటే, మీకు ఇప్పటి వరకు ఈ సంరక్షణ, ఈ 3 రకాల సంరక్షణ గురించి మీకు ఎలా అర్థమైంది, మీకు ఎంతవరకు అర్థమైంది, దాని అనుభవం ఏంటి, అసలు మనం చేసేది మీకేమైనా పనికొస్తుందా లేదా, దానిని మనం ఏ విధంగా, ఈ 3వ వర్క్ షాప్ ఇది. ఈ 3వ వర్క్ షాప్ లో మన గోల్స్, మన ఆబ్జెక్టివ్స్, ఈ వర్క్ షాప్స్ ద్వారా మనం ఏమి సాధించాలని అనుకుంటున్నాము అనేటటువంటిది ఈ 3rd వర్క్ షాప్ లో మనము
కన్సాలిడేట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈసారి లెక్చర్ చేయట్లేదు, మనం కలిసి కొంత రోల్ ప్లే కానీ, కొంత మన చర్చ కానీ ఇవన్నీ చేసుకుందాము. ఓకే, సో రేపు మనము రోజంతా స్పెండ్ చేయబోతున్నాం కాబట్టి మిమ్మల్ని 1 month నేను చాలా మిస్ అయ్యాను. రేపు అందరం కలుస్తామని చాలా సంతోషంగా ఉన్నది. సో రేపు అందరూ రండి, అందరిని చూస్తాను, అందరిని కలుస్తాను. సో పొద్దున వచ్చే వాళ్ళని మనము ల్యాబ్ టెస్ట్ అప్పుడు కలుద్దాము, లేకపోతే మీరు అందరు వచ్చినారంటే 10 గంటలకి మనము. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అన్వేషి మీరు పాత ఆఫీస్కి వెళ్ళొద్దు దయచేసి. వాళ్ళు ఆఫీస్ మార్చారు. ఇది ఎక్కడంటే ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక నుంచి మనం ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వస్తాం కదా, అది లాస్ట్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక కమాన్ ఉంటది, ఒక పెద్ద గేట్ ఉంటది. దాని నుంచి బయటికి వెళ్ళామంటే, అటు వెళ్ళామంటే శివం వస్తుంది, ఇటు వెళ్ళామంటేనేమో డిడి కాలనీ వస్తుంది ఎడం పక్కకి వెళ్తే. మీకు నేను దాంట్లో గ్రూప్ లో మీకు మ్యాప్ పెట్టాను, అంటే గూగుల్ మ్యాప్ లింక్ పెట్టాను. అది చూసుకొని మీరు డిడి కాలనీకి, మీరు కొత్త ప్లేస్ కాబట్టి అక్కడికి మీరు రావాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నాకు కానీ ఎవరికైనా ఫోన్ చేయండి. ఓకే, అప్పుడు మేము డైరెక్షన్ ఇస్తాము. అదొకటి మర్చిపోవద్దు. పాత ఆఫీస్కి వెళ్ళి అక్కడ అయ్యో ఇక్కడికి వచ్చానే అనుకోవద్దు. ఓకేనా? సో రేపు మిమ్మల్ని అందరినీ చూస్తాను. ఓకే, మీరు మీ స్వీయ సంరక్షణ అంటే మన సెల్ఫ్ కేర్ గురించి మీరేమనుకుంటున్నారు, మీరు ఎలా చేయాలి అనేది మీరు కొంత దాని గురించి ఆలోచించి, లేకపోతే నాకు ఏదైనా వీడియో పెట్టండి, ఆడియో పెట్టండి, ఆలోచించి రండి. ఓకేనా? తర్వాత మనం చర్చించుకుందాం. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద మార్నింగ్. ఓకే, బై బాయ్.